నమస్తే. పూర్వం చాలామంది మహర్షులు తమ జీవితాలను లోక కళ్యాణానికి అర్పించారు. యజ్ఞాలు యాగాలు చేసి లోకాలన్నీ సుభిక్షంగా ఉండేలా చూసేవారు. అలాంటి మహర్షుల్లో గొప్పవాడు లోక కళ్యాణం కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా విడిచినవాడు దదీచి మహర్షి. గొప్ప తపోసంపన్నుడు అయిన జవన మహర్షి సుకన్య దంపతులకు దదీచి మహర్షి జన్మించాడు. బాల్యం నుంచి భక్తిభావం కలవాడు. అన్ని శాస్త్రాలలో దదీచి మహర్షికి ప్రావీణ్యం ఉంది. తన మిత్రునితో వచ్చిన వాగ్వాదంతో దదీచి మహర్షి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. మృత్యు ఒడిలోకి వెళ్ళిన దదీచి మహర్షి విష్ణుమూర్తినే ఎదిరించేంత గొప్పవాడు ఎలా అయినాడు? దదీచి ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధానికి అంత శక్తి ఎలా వచ్చింది? పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడు అయిన క్షుపుడు అనే క్షత్రియుడు ఈ భూమండలాన్నంతటినీ సుభిక్షంగా సస్యశ్యామలంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు మహాతపస్సంపన్నుడు అయిన దదీచి మహర్షికి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం రాను రాను బలపడింది. ఒకరోజు వారిద్దరికీ మధ్య విప్రుడు గొప్పవాడా క్షత్రియుడు గొప్పవాడా అనే ప్రశ్న తలెత్తింది. దానితో వారిద్దరికీ మధ్య వాగ్వాదం జరిగింది. క్షుపుడు నేను శ్రీహరి అంశతో జన్మించాను కాబట్టి నీకంటే నేనే గొప్పవాణ్ణి అని దదీచితో అన్నాడు. దానికి ఆగ్రహించిన దదీచి క్షుపుణ్ణి తన్నాడు. వెంటనే క్షుపుడు క్షత్రియుడు కాబట్టి తన దగ్గర ఉన్న ఆయుధంతో దదీచిని అడ్డంగా నరికాడు. దదీచి మరణస్థితిలో ఉన్న సమయంలో శుక్రాచార్యుడిని ప్రార్థించాడు. అప్పుడు శుక్రాచార్యుడు ప్రత్యక్షమై మృత సంజీవని విద్యతోటి దదీచి మహర్షిని మళ్ళీ పునర్జీవితుణ్ణి చేశాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు దదీచి మహర్షికి శివుని కోసం తపస్సు చేయమని చెప్పాడు. నేను కూడా శివుడి కోసం తపస్సు చేసి ఈ మృత సంజీవని విద్య నేర్చుకున్నాను అని, నువ్వు కూడా శివుడి కోసం తపస్సు చేయమని ఆ సమయంలో శుక్రాచార్యుడు దదీచి మహర్షికి త్రయంబక మంత్రం కూడా ఉపదేశించాడు. శుక్రాచార్యుడు చెప్పినట్లుగానే దదీచి మహర్షి మృత్యుంజయ మంత్రాన్ని జపించి సిద్ధి పొందాడు. ఆయన శరీరం వజ్రంలాగా మారిపోయింది. ఇక ఎముకలన్నీ ఎంతో దృఢంగా తయారైనవి. ఆ తర్వాత దదీచి మహర్షి మళ్ళొకసారి క్షుపుని దగ్గరికి వెళ్ళి క్షుపుణ్ణి తన్నాడు. అయితే ఈ చర్యకు ఆగ్రహించిన క్షుపుడు వెంటనే మళ్ళీ ఇంతకుముందు చేసినట్లుగానే ఆయుధంతో దాడి చేశాడు. అయితే ఆ సమయంలో దదీచి మహర్షి శరీరాన్ని తాకిన క్షుపుని ఆయుధం వంకరపోయింది. దానితో క్షుపుడు దదీచికి శివుని ద్వారా అనుగ్రహం కలిగింది అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దదీచి చేతిలో అవమానం పాలైన క్షుపుడు అడవికి వెళ్ళి విష్ణుమూర్తి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని క్షిపుణ్ణి అడుగుతాడు. దానికి క్షిపుడు శివుని ద్వారా వరం పొంది వజ్రం లాంటి శరీరాన్ని పొందిన దదీచిని గెలిచే వరం ఇమ్మని విష్ణుమూర్తిని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి శివభక్తుల్ని ఎదిరించే అంత ధైర్యం నాకు లేదు, కానీ నువ్వు నా కోసం ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నేను నిన్ను గెలిపించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమైపోతాడు. ఒక బ్రాహ్మణ రూపంలోకి మారి దదీచి మహర్షి దగ్గరికి వెళ్తాడు. దదీచి మహర్షి వచ్చిన ఆ బ్రాహ్మణుడికి అతిథి మర్యాదలన్నీ చేస్తాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు దదీచి మహర్షిని నాకు ఒక వరం ఇవ్వా అని అడుగుతాడు. అయితే వచ్చింది విష్ణుమూర్తి అనే విషయాన్ని తెలుసుకున్న దదీచి మహర్షి వెంటనే ఓ మహానుభావ, మీరు విష్ణుమూర్తి అన్న విషయం నాకు తెలుసు, మీరు క్షుపుడు పంపగా నా దగ్గరికి వచ్చారు అన్న విషయం కూడా నాకు తెలుసు, మీకు ఏం కావాలి అని అడుగుతాడు. దానికి
విష్ణుమూర్తి ఇక దధీచికి విషయం అర్థమైందని తెలుసుకొని వెంటనే తన నిజరూపంలోకి వచ్చి, ఒక్కసారి నువ్వు క్షిపుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను చూసి భయపడుతున్నా అని చెప్పు అని దధీచి మహర్షిని విష్ణుమూర్తి అడుగుతాడు. దానికి దధీచి మహర్షి నేను అబద్ధం చెప్పను అని విష్ణుమూర్తినే ఎదిరించి మాట్లాడతాడు. దానికి కోపం తెచ్చుకున్న విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో దధీచి మహర్షిపై దాడి చేస్తాడు. అయితే ఆ సుదర్శన చక్రం దధీచి మహర్షి వజ్ర శరీరాన్ని తాకి వంకరపోతుంది. వెంటనే దధీచి మహర్షి విష్ణుమూర్తికి వినయంగా నమస్కరించి, ఓ మహానుభావ, ఈ సుదర్శన చక్రం కూడా శివుడి ప్రసాదమే కదా, అందుకే నన్ను ఏమీ చేయలేకపోయింది అని వినయంతోటి సమాధానం చెప్తాడు. అయితే దధీచి మహర్షి వినయానికి అతని సద్గుణాలకి సంతోషించిన విష్ణుమూర్తి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న క్షుపుడు దధీచి మహర్షి దగ్గరికి వచ్చి నేను చేసింది తప్పు అని దధీచి మహర్షి కాళ్ళపైన పడి క్షమాపణ కోరుకుంటాడు. దానికి దధీచి మహర్షి శాంతించి క్షుపునికి క్షమాపణ ప్రసాదిస్తాడు. వెంటనే క్షుపునికి ఈ విధంగా చెప్తాడు, నేనే గొప్ప అనే అహంకారం పనికిరాదు, రాజు అనేవాడు అందరినీ సమానంగా చూడాలి, ఈ ప్రపంచంలో నేనే గొప్ప అని ఎప్పుడూ అనుకోవద్దని చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. ఇదిలా ఉంటే వృత్తాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతలందరినీ హింసిస్తూ ఉండేవాడు. దేవతల దగ్గర ఉన్న అస్త్రాలను శస్త్రాలని దేవతల్ని ఎదిరించి తీసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో దేవతలు తమ అస్త్రాలను శస్త్రాలను దాచిపెట్టడానికి దధీచి మహర్షి ఒక కరెక్ట్ పర్సన్ అని తెలుసుకొని దధీచి మహర్షి దగ్గరికి ఇంద్రుడు అస్త్రాలను శస్త్రాలను తీసుకొని వచ్చి దాచిపెట్టమని అడుగుతాడు. దానికి దధీచి మహర్షి అంగీకరించి దాచిపెడతాడు. ఇక ఆ అస్త్రాలన్నింటినీ అక్కడ ఇచ్చిన తర్వాత ఇంద్రుడు వృత్తాసురుడితోటి యుద్ధానికి వెళ్తాడు. అలా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వృత్తాసురుడితోటి ఇంద్రుడి యుద్ధం అనేది ఆగిపోదు. ఇక ఈ అస్త్రాలకు శస్త్రాలకు కాపలా కాయటం అనేది దధీచి మహర్షికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. శస్త్రాలను తన కమండలంలోని నీటితోటి కలుపుకొని దధీచి మహర్షి తాగేస్తాడు. వెంటనే అతని శరీరంలోని ఎముకలన్నిటికీ ఆ శస్త్రాల శక్తి వస్తుంది. అయితే ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా వృత్తాసురుణ్ణి చంపడం అనేది ఇంద్రుడికి కష్టమైపోతుంది. అప్పుడు ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వృత్తాసురుణ్ణి ఎలా చంపాలి అని అడిగినప్పుడు విష్ణుమూర్తి దధీచి మహర్షి ఎముకల్లోంచి వచ్చిన ఆయుధం వల్ల వృత్తాసురుణ్ణి చంపడం జరుగుతుంది అని చెప్తాడు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే దధీచి మహర్షి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని అంతటినీ చెప్తాడు. దానికి ఆనందంగా నవ్వుతూ దధీచి మహర్షి నేను నా ఎముకల్ని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి తపోశక్తితోటి దధీచి మహర్షి యోగ మరణం పొందుతాడు. అయితే అతని శరీరాన్ని ఆవు నాలుకతోటి నాకగానే అతని శరీరంలో ఉన్న మాంసము, రక్తము అన్నీ పోయి కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఆ ఎముకల్ని ఇంద్రుడు తీసుకొని పోయి శక్తివంతమైన వజ్రాయుధాన్ని తయారు చేసి ఆ వజ్రాయుధంతో యుద్ధం చేసి వృత్తాసురుణ్ణి చంపివేస్తాడు. ఈ విధంగా దధీచి మహర్షి తాను చనిపోతున్నాను అని తెలిసి కూడా లోక కళ్యాణం కోసం తన చావును కూడా ఆనందంగా అంగీకరించాడు.